అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో thumbnail చూసారు కదా. సో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఈరోజు చూపించబోతున్నాను. అంటే అవి చాలా సింపుల్. అంటే నేను రెగ్యులర్గా తినే లైట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మోస్ట్లీ ఎగ్సే ఉంటాయి. ఎగ్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పి వీడియోలో ఉంది. సో ఈ వీడియోలో అంటే షార్ట్స్ తీసుకుంటూ రెగ్యులర్గా అలా తీసాను అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఒక బౌల్ ఆఫ్ నట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే రాత్రి సోక్ చేశాను. సో నైట్ నానబెట్టేసుకుంటే ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి, మనకు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఆ వాటర్ని కూడా పడేయద్దు, వాటర్ని అందులో వేయాలి లాస్ట్లో చూడండి. అండ్ ఇందులో నేను ఏం వేసానంటే 4 బాదం వేసాను, 2 క్యాష్యూ వేసాను, ఒక అంజీర్, ఒక వాల్నట్ అవి ఉంటాయి కదా 2 వాల్నట్స్, కొంచెం కొంచెం చియా సీడ్స్ ఒక స్పూన్ వేసాను. అండ్ మనకి పంకిన్ సీడ్స్ ఇవి దొరుకుతాయి కదా. సో అవన్నీ కలిపిన బౌల్ ఒకటి అనమాట. సో అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి, లిమిటెడ్గా వేసుకోవాలి. నట్స్ తినాలి కదా, మంచిది కదా అని చెప్పి హెవీ లోడ్ ఆఫ్ నట్స్ వేసుకోకూడదు. సో ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవడమే. ఇది మనం ఒక బౌల్లో వేసుకుని తినచ్చు, లేదంటే మీకు ఇంకా స్మూదీ లాగా కావాలి, కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసుకోవచ్చు. సో నేను మిల్క్ ఏమి వేసుకోవట్లేదు, ఇదే కొంచెం వాటర్ వేసుకొని ఒక బనానా యాడ్ చేసి చేస్తానన్నమాట. యాక్చువల్లీ ఇది వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. ఇది ఏంటంటే మిల్లెట్ దోశ. సో ఇంట్లోనే చేసుకుంటాను బ్యాటర్, లేదంటే ఒక ఆంటీ చేసిస్తారనమాట, అన్నీ కలిపినవి బ్రౌన్ రైస్ మిల్లెట్స్ ఇట్లా కలిపి చేసిస్తారు, అది బాగుంటుంది. సో నెక్స్ట్ నేను పార్ట్ 2 చేస్తాను డెఫినెట్గా. సో మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్లెటే. ఇది సింపుల్ ఆమ్లెటే, బట్ జస్ట్ ఏంటంటే ఇందులో చీజ్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎనీ కైండ్ ఆఫ్ చీజ్ యూజ్ చేయొచ్చు. నేను దాంతోపాటు కొంచెం మోజరెల్లా కూడా యాడ్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కసారి మార్నింగే అంత హెవీగా వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఒక చీజ్ స్లైస్ ఆమ్లెట్ వేసుకోవడమే. ఇందులో పెప్పరు, కారం, ఇంకా సాల్ట్ వేస్తున్నాను. అండ్ ఇది ఒకటి ఏంటంటే మసాలా దొరుకుతుంది మనకి అమెజాన్లో, నేను తీసుకున్నాను లాస్ట్ టైము. ఇది ఎగ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కైండ్ ఆఫ్ స్ప్రింక్లర్ అనమాట, మసాలా లాగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. అది వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి చూసారు కదా, ఇవి చికెన్ సాసేజెస్. బయట చాలా సాసేజెస్ దొరుకుతాయి కానీ డిఫరెంట్ మీట్స్వి నాకు పర్సనల్గా నచ్చవు. సో నేను చాలా ఇయర్స్ నుంచి తినేది ఈ చికెన్ సాసేజ్ మాత్రమే అనమాట. ఇది ప్లెయిన్ సాసేజ్ అంటారు, బ్రేక్ఫాస్ట్ సాసేజెస్ అంటారు. సో ఇవి కట్ చేసుకొని లైట్గా స్టిర్ ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి అవి వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. లేదంటే కొంచెం బ్లాండ్గా అనిపిస్తుంది సాసేజ్ అనేది. సో మొత్తం పేస్ట్ చేసి చేస్తారు కదా. సో ఇలా వేసుకుని ఇది కూడా ఆమ్లెట్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది. లేదు ఆమ్లెట్ వద్దు అంటే స్క్రాంబుల్డ్ ఎగ్స్ అండ్ ఈ సాసేజ్ 2 కలిపి తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది తెలుసు కదా మీకు, అవకాడో అంటారు. అవకాడో ఎప్పుడు రైప్గా ఉండే తీసుకుంటే బాగుంటుంది. సో బయట స్కిన్ ఉంటుంది చూసారు, అది కొంచెం టెక్స్చర్డ్గా ఉంటే, సాఫ్ట్గా కాకుండా ఆ అవకాడో ఎప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇది ఉట్టిదే తినచ్చు, జస్ట్ హనీ డ్రిజిల్ చేసుకుని. చల్లగా ఉంటే బాగుంటుంది, మామూలుది అయితే తినలేమండి.
నేనేం చేస్తా అంటే కొంచెం ఉల్లిపాయలు, లైట్గా పచ్చిమిరపకాయలు, టొమాటోస్, కొత్తిమీర ఇవన్నీ కలిపేసి చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసి ఈ పేస్ట్లో కలిపేస్తాను అనమాట. దాని తర్వాత కొంచెం ఉప్పు, మిరియాల పొడి అండ్ కొంచెం నిమ్మకాయ ఇవి వేసుకొని బ్రెడ్ టోస్ట్ మీద చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ నార్మల్గా ఒక బౌల్లో వేసుకుని అన్న తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైట్గా కావాలంటే ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఆరిగానో కూడా వేసాను, నేను మర్చిపోయాను చెప్పడం. ఆరిగానో వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట, అది వేసుకుంటే బాగుంటుంది. ఇవి జస్ట్ ఫ్రైడ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని బటర్తో సాటే చేసుకొని దాని తర్వాత మనం ఉప్పు, కారం, మిరియాల పొడి, ఇందాక నేను మసాలా ఒకటి చెప్పాను కదా తాజా అని ఒక బ్రాండ్, సో ఆ స్ప్రింక్లర్ కూడా వేసుకొని జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని తినేయడం అనమాట. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. అన్నిట్లో ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఎగ్స్ నార్మల్గా తినేదానికంటే ఇలా తినండి, నిజంగా యమ్మీగా ఉంటుంది. సో బటర్తో చేస్తేనే టేస్ట్ వస్తుంది, మిగతా దేంతో చేసుకున్నా ఆ టేస్ట్ అయితే రాదు. సో ఇవే కాకుండా చియా పుడింగ్ అంటారు కదా. సో నార్మల్ మిల్క్ కంటే కూడా ఆల్మండ్ మిల్క్ కానీ కొబ్బరి పాలతో కానీ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేను కొన్ని అవి షూట్ చేయడం మర్చిపోయాను. నేను నెక్స్ట్ టైం పార్ట్ 2లో నేను చేసి డెఫినెట్గా చూపిస్తాను. సో చూసారు కదా. సో ఇవి నా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇవి కాకుండా నేను చేంజ్ చేస్తూ కూడా ఉంటాను. ఒక్కొక్కసారి ఎగ్స్ కూడా బోర్ కొడతాయి కదా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏదన్నా సింపుల్గా చేసుకుని కిచిడి లాంటివి అలాంటివి కూడా తింటాను. సో అవి పార్ట్ 2 లాగా నేను చేస్తాను. మీకు నచ్చిందంటే తప్పకుండా చేస్తాను. నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.